చేయాలి, మనకు ఉన్నటువంటి పనిలో మనము నైపుణ్యత చూపించాలి. కొంతమంది గృహిణులుగానే ఉంటారు, వాళ్ళకి ఏ పని తెలియదు. అట్లాంటి వారికి ఏదైతే పని ఉంటే అవన్నీ మీకు తెలియజెప్తారు. అందులో మీకు ఇష్టం ఉన్నటువంటి యూనిట్ ని ఎన్నుకున్నట్లయితే మీకు శిక్షణను ఇచ్చి మీకు ఆ యూనిట్ ని అప్పచెప్తారు. ఇప్పుడు మనము గ్రామాలలో కానీ పట్టణాలలో కూడా చూస్తుంటాం, పిండి గిన్నెలు ఉంటాయమ్మా. పిండి గిన్నెలు కూడా మనం పెట్టుకోవచ్చు. అంతేకాకుండా రైస్ మిల్లులు పెట్టుకోవచ్చు, కోళ్ల ఫారంలు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనము ఈ బర్రెలు పెంచుకోవచ్చు, పాడి పరిశ్రమ ద్వారా బర్రెలు పెంచుకోవచ్చు. ఇంకా రకరకాల యూనిట్లు ఉన్నాయి మీ అందరి కొరకు. ఎందుకంటే మహిళా గ్రూప్ లో మీకు వచ్చేటువంటి మరి మనిషికో 50 లక్షలు పంచుకొని వీటి ద్వారా మనం ఏం లాభం పొందలేము. అదే మనం ఒక 10 లక్షలు 20 లక్షలు లోన్ తీసుకొని ఒక బిజినెస్ చేసినట్లయితే రోజు 500, 1000, 2000, 3000 అట్లా సంపాదించుకున్నట్లయితే మనకు ఆర్థికంగా ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది మహిళలు. ఇవన్నీ కూడా మీకు అవగాహన కల్పించి మీ వివోల ద్వారా మీకు ఈ మీకు ఒక మంచి ప్రణాళికను రూపొందించి మీ అందరు ఎట్లయితే ఆర్థికంగా ఎదుగుతారో, ఏ రకంగా అయితే ఎదగాలనే దానిపై మీకు శిక్షణలు ఇస్తారు. కోటీశ్వర్లు కావాలంటే ఎట్లయితారు కోటీశ్వర్లు? మనం డబ్బు ఒకటే ప్రాధాన్యత కాదు. కోటీశ్వర్లు అంటే మనము, మన కుటుంబము, మన పిల్లలం ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉండి ఆర్థిక భారం లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ఉండి మనం సంతోషంగా ఉన్ననాడే మనం కోటీశ్వర్లం అయినట్టుగా మీ అందరికి తెలియజెప్తున్నాం. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. మరి మగవారికి ఏమాత్రం కూడా సాటి రారు. ఎందులో కూడా వీళ్ళు అది కాదనే చెప్పి ముఖ్యమంత్రి గారు మహిళలను గొప్పగా ఉంచాలన్నటువంటి గొప్ప సంకల్పం తీసుకున్నారు. మరి పురుషుడితో సమానంగా కూడా మహిళలు నిలబడతారు, వారికి కూడా శక్తి ఉన్నదని వారు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి మహిళలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇస్తే తాను ముఖ్యమంత్రిగా అయినందుకు తనకంటూ ఒక మార్కు వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కావున మీరందరూ కూడా మీరు మీ సంఘాల ద్వారా మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ఎట్లయితే మనం అభివృద్ధి చెందాలో దానిపై ప్రణాళికలు రూపొందించుకొని బ్యాంకుల ద్వారా మీరు రుణం పొందవచ్చు. అంతేకాకుండా కార్పొరేషన్లు ఉన్నాయి, వివిధ కార్పొరేషన్లు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఎస్టీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్ ఉంది, తర్వాత ఇండస్ట్రీలు ఉన్నాయి. వీళ్ళన్నిట్లో కూడా మీరు ఇప్పుడు మనం వెహికల్స్ తీసుకోవచ్చు, రైస్ మిల్లులు పెట్టుకోవచ్చు, మనము హార్వెస్టర్లు కొనుక్కోవచ్చు, తర్వాత DCM వ్యాన్లు కొనుక్కోవచ్చు, మనం ఒక బస్సు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. రకరకాల యూనిట్లు ఉంటాయి. మరి ఇందులో మనం కావాల్సింది ఏంటమ్మా, మనం బస్సు కొన్నా కూడా నేను కూడా అద్దెకి ఇవ్వడమే, మీరు కొన్నా కూడా అద్దెకి ఇవ్వడమే. ఆ అద్దెకి ఇస్తే మీకు వచ్చేటువంటి అద్దె ద్వారా మీరు అభివృద్ధి చెందుతారు. దీన్ని మీరు గుర్తించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మా మిత్రుడు మా పంచిరి ప్రవీణ్ కూడా చక్కటి పాటను మా మహిళలను ఉద్దేశించి పాడవలసిందిగా కోరుతున్నాను. మార్పు ఉన్నది. మా జిల్లాలో కలెక్టర్ నుంచి SP వరకు కూడా మల్లన్నకు మంచి పేరున్నది. ఈ గ్రామ వాస్తవ్యుడు కనుక కార్యక్రమానికి పిలవడం జరిగింది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మల్లన్న కూడా ఎన్నో కళారూపాలు తీసుకొని చక్కగా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. వాళ్ళు కూడా మూఢనమ్మకాల మీద ప్రజలను చైతన్యపరిచారు. ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలను కూడా చేసినటువంటి మా మల్లన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రవీణ్ గారు మంచి పాట వినిపించారు. వచ్చే వచ్చే వచ్చినమ్మ రామక, ప్రజాపాలన వచ్చినమ్మ రామక, వచ్చే వచ్చే వచ్చినమ్మ రామక, ప్రజాపాలన వచ్చినమ్మ రామక, తెచ్చే తెచ్చే తెచ్చినమ్మ రామక, పండుగనే తెచ్చినమ్మ రామక, తెచ్చే తెచ్చినమ్మ రామక, పల్లె పల్లె తెచ్చినమ్మ రామక, తెచ్చే తెచ్చే తెచ్చినమ్మ రామక, పథకాలను తెచ్చినమ్మ రామక, బిడ్డ చదువులకు రామక, అన్నా దండ నిలిచెనమ్మ రామక, రుణభార
శక్తినిచ్చే రామక వచ్చే వచ్చే అరే తెచ్చే తెచ్చే బలే బలే వచ్చే వచ్చే వచ్చేనమ్మ రామక ప్రజాపాలన వచ్చేనమ్మ రామక ప్రజాపాలన వచ్చేనమ్మ రామక పండుగను తెచ్చేనమ్మ రామక మన బాధలు చూసేనమ్మ రామక గుణమెంతో ఇచ్చేనమ్మ రామక సంఘటితం కావాలమ్మ రామక సంఘమొకటి మనకు ఉంది రామక చేయి చేయి కలపవమ్మ రామక చరిత్ర సృష్టించాలి రామక చేయి చేయి కలుపుదమే రామక చరిత్ర సృష్టించుదమే రామక వచ్చే వచ్చే ఆహా వచ్చే వచ్చే అరే తెచ్చే తెచ్చే అరే తెచ్చే తెచ్చే వచ్చే వచ్చే వచ్చేనమ్మ రామక ప్రజాపాలన వచ్చేనమ్మ రామక కోటి మంది మహిళలను రామక కోటీశ్వరుల చేయునమ్మ రామక సంగముతో చేయి కలిపి రామక సాగిపోదాము రమే రామక సాగిపోదాము రమే రామక సాగిపోదాము రమే రామక సాగిపోదాము రమే రామక ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మీ అందరికి తెలియజేసే విషయాలు ఏంటంటే మహిళలను కోటీశ్వర్లు చేయాలనేటువంటి గొప్ప సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజులలో మారుతున్న కాలం ప్రకారం మనం కూడా మారాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఒక్క భర్తనే పనిచేస్తే నడదు, మగాడు ఒక్కడే పనిచేస్తే నడిచేటువంటి రోజులు కావు. మహిళలు కూడా కష్టపడాలి, 10 రూపాయలు సంపాదించుకుంటేనే ఆ కుటుంబం నడుస్తుంది. కనుక మరి ఆర్థికంగా మనం ఎదగాలంటే మనందరం కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటది. దీన్ని గమనించాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాం. మీ అందరికీ ఎందులో అయితే నైపుణ్యం ఉంటుందో అందులో మీకు శిక్షణలు ఇచ్చి మీకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించి మీ అందరితో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేసి మీరు మీతో పాటు ఒక నలుగురికి ఉపాధి కల్పించి మీరు ప్రతి రోజుగా ఒక 2 నుంచి 3 వేల రూపాయలు సంపాదించే విధంగా మీకు యూనిట్లను ఏర్పాటు చేసి మీ సమైక్య ద్వారా మీ మహిళా గ్రూపుల ద్వారా అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక 1000 బస్సులను 1000 బస్సులు కొనుగోలు చేసి మన మహిళా సమైక్య ద్వారా సంఘాలకు అందించడం తోటి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం జరిగింది. అంటే బస్సులు, ఆ బస్సుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఆర్టీసీ ద్వారా మన మహిళా సంఘాలకు అప్పచెప్తారు. అప్పుడు ఆ ఉపాధి ద్వారా మన మహిళా సంఘాలకు ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉంటది. అంతేకాకుండా ఇవాళ మహిళలందరూ కూడా మగాడితో సమానంగా పనిచేసేటువంటి సత్తా మహిళల్లో ఉన్నదని, మీ అందరినీ కూడా బిజినెస్ లో ముందుంచాలని ప్రతి ఒక్కరు కిరాణా షాపే గాని, సూపర్ మార్కెటే గాని, మనము వాటర్ ప్లాంటే గాని, ఇంకా చెప్పాలంటే బ్యూటీ పార్లర్లే గాని, వెజిటేబుల్ మార్కెటే గాని, వ్యవసాయంలో మీకేమన్నా వ్యవసాయం ఉన్నట్లయితే వ్యవసాయం కొరకు కూడా పనిముట్లను అందించడం, మరి వరి కట్ చేసేటువంటి మిషన్లు, హార్వెస్టర్లను, బ్లేడ్ ట్రాక్టర్లను, మనకు గడ్డి కట్ చేసేటువంటి అన్ని కూడా పనిముట్లను కూడా మనకు కొనుగోలు చేసి ఇస్తుంది. దాని ద్వారా మనకు ఎంతో కొంత ఉపాధి ఉంటుందనే ఈ యొక్క సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ మీకు ఉదాహరణ మాత్రంగా చెప్తున్నా. ఇంకెన్నో పనులు ఉంటాయి. మీకు అందరికి కూడా ఈ మహిళా సంఘాలకు ఒక రోజు మంచి మీటింగ్ అరేంజ్ చేసి అందరికీ కూడా దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజెప్పి మీకు ఎవరెవరికి ఏ పనులు చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిపై మీకు శిక్షణలు ఇచ్చి బ్యాంకు ద్వారా రుణాలను ఇచ్చి మిమ్మల్ని సెల్ఫ్ ఎంప్లాయీగా మీకు గుర్తింపు వచ్చే విధంగా మీకు లోన్లు ఇప్పించి మీరు రోజుగా 2 నుంచి 3 వేలు సంపాదించుకునే విధంగా గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ ఇందిరా మహిళా శక్తి సంబరాలను జరుపుతున్నామని మీకు తెలియజేసుకుంటూ, దీనిపై మరి మా మిత్రుడు మా కవి గాయకులు మిత్రుడు మైపాల్ గారు వారు
వచ్చింది, మీరు కోటీశ్వర్లు కావాలి. ముచ్చట్లు పెడితే కోటీశ్వర్లు అవుతారు. ఎట్లా అని తెలుసుకుంటే కోటీశ్వర్లు అవుతారు. అవునా కదా? మీ బిడ్డల మధ్య చెప్తున్నాం కాబట్టి 4 ముచ్చట్లు వినుల్లి. ప్రభుత్వం ఏం తీసుకొస్తుంది, ఏం పథకాలు తీసుకొస్తుంది, మహిళలు అన్ని రంగాల లోపల ముందుండాలి, మొగోళ్ళకు ఏ మాత్రం తీసుకోకుండా అన్ని రంగాల లోపల ధీటుగా నిలబడాలి, కోటీశ్వర్లు కావాలి. మీరందరూ కోటీశ్వర్లు అయితే మేమందరం కోటీశ్వర్లు అయినట్టు. అవునా కదా? త్యాగానికి రూపం మీరు, యోగానికి రూపం మీరు, మాకు రూపం మీరే. అవునా కదా? కాబట్టి దయచేసి మేము చెప్పే 4 ముచ్చట్లు వినండి. సంబరం ఉంటుంది, సపోర్ట్లు కొట్టులు ఒకసారి సపోర్ట్ సంబరం అంటూ తెలియదు. ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. ఓ మహిళ ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. ఎన్ని జన్మలెత్తినా తీరని రుణమై నిలిచిన గర్భగుడివే. ఆయువు పోసే ఆదిశక్తివే, ఆయువు పోసే ఆదిశక్తివే, ఆయువు పోసే ఆదిశక్తివే. కన్నులున్న చూడలేని కఠినమైన గుండెలను మార్చే మా అమ్మవే. జనమును తీర్చిదిద్దినావే, జనమును తీర్చిదిద్దినావే, జనమును తీర్చిదిద్దినావే. నీవే లేని లోకం ఏది, తోడలేని జన్మము ఏది. నీవే లేని లోకము ఏది, తోడలేని జన్మము ఏది. పుట్టుకకు మూలమై పుణ్యలోకాలు చూపే జగతికి అమ్మ నీవై. పుడమిలో పడతిగా పుట్టినావే. ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. జీవమిచ్చి జీవుల జీవితాలనే నిల్ప చనుబాలు కాపినావే. ఒడినే భూయల చేసినావే, ఒడినే భూయల చేసినావే, ఒడినే భూయల చేసినావే. తీయనైన పలుకులతో గాయమైన గుండెలను బాధలు తీర్చినావే. బతుకులు మార్చినావే, బతుకులు మార్చినావే, బతుకులు మార్చినావే. నీవే లేని లోకం ఏది, తోడే లేని జన్మం ఏది. నీవే లేని లోకం ఏది, తోడే లేని జన్మం ఏది. ఒప్పుతోనే మాకు తెచ్చి ఓటమికి గెలుపునిచ్చే అమ్మవు నీవే కదా, మా జన్మకు రూపం కదా. ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. వాగు వంక సేను సలక చంద్రవంక ఏడ చూసినా నీవే. ధరణికి నీడలాగా నిలిచినావే, ధరణికి నీడలాగా నిలిచినావే, ధరణికి నీడలాగా నిలిచినావే. పొంగిపోయే గుండెలోన నిండుకున్న ఆనందాల రూపం అయ్యావే. చూపుకు దీపం నీవేలే, చూపుకు దీపం నీవేలే, చూపుకు దీపం నీవేలే. నీవే లేని లోకం ఏది, తోడే లేని జన్మము ఏది. నీవే లేని లోకం ఏది, తోడే లేని జన్మము ఏది. పుట్టినింటి ప్రేమ పొంది మెట్టినింట కాలు నొప్పి కన్నీళ్లు మర్చినావే. కలతలు తీర్చే జన్మ నీదే. ఓ మహిళ నీవే దేవతగా నడిచిన నేలిదిగా. ఓ మహిళ ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. ఒడినే కోవెలగా మార్చిన తల్లివిగా. నీ ఒడినే కోవెలగా మార్చి మమ్ముల తీర్చిదిద్దినారే. అమ్మగా బతుకు రూపం అయ్యారే. థ్యాంక్ యూ మైపాల్ గారు, చక్కటి పాట వినిపించారు. మరి ఈ సృష్టికి మూలం అమ్మ. ఈ అమ్మ లేనిదే మనకు జన్మ లేదని, మరి మహిళ ఒక శక్తి. మరి ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మ
మరి ఆ అమ్మవారితో సమానం కనుక మహిళలందరూ చాలా గొప్పవారు. ఈ గొప్ప ఉన్న మహిళలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు చక్కటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మీ అందరు కోటీశ్వర్లు ఎట్లయితారమ్మా? చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముందుగా ఒక పాటను మా రాజేశ్వరి పాడి వినిపిస్తుంది. పల్లె పల్లె పండుగొచ్చెను మన అక్కలకు ఇందిరమ్మ దీవెనిచ్చెను మన చెల్లెలకు ఇందిరమ్మ దీవెనిచ్చెను బతుకుదారి చూపుతున్నదో సర్కారు కొత్త చరిత రాయనున్నదో మన సర్కారు వడ్డీ లేని రుణాలిచ్చి చేయూతగా ఉంటుంది మార్గదర్శకాలు చూపి మనలను ఆదుకుంటుంది ఆర్థిక భద్రత ఇచ్చెను మన సర్కారు పల్లెలకు పండగున్నదో మన సర్కారు పల్లె పల్లె పండగొచ్చెను మన అక్కలకు ఇందిరమ్మ దీవెనిచ్చెను మన చెల్లెలకు కష్టాలన్నీ కలిగించే శక్తిని మనకిస్తుంది అవమానాలు ఎదిరించే ధైర్యాన్ని నింపుతుంది నైపుణ్య శిక్షణిచ్చెను మన సర్కారు ఆదాయపు దారి చూపెను మన సర్కారు అరే పల్లె పల్లె పండుగొచ్చెను మన అక్కలకు ఇందిరమ్మ దీవెనిచ్చెను మన చెల్లెలకు పల్లె పల్లె ప్రగతి పాదను తీయేస్తుంది ఆడబిడ్డ అరే ఇందిరమ్మ రాజ్యంలోన సర్కారు పతియుత తిరులు నింపురో మన సర్కారు